అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవానికి ఏంటంటే నాకు ఈ పండుగలు పబ్బాల కంటే ఎక్కువ కూడా ఈ 15th ఆగస్టు, 26 జనవరి ఇవి బాగా ఇష్టం నాకు. స్వాతంత్రం వచ్చిన రోజు ఒకటైతే, ఇంకోటి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈ 2 కూడా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే కొంచెం ఎందుకో నాకు పుట్టినప్పటి నుంచి కూడా అవే భావాలు ఉంటాయి. దేశం కోసం పనిచేయాలనే భావాలే ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను జెండా దగ్గరికి పోతా. ఎక్కడో కాడ కంపల్సరీ జెండా దగ్గరికి పోతా. జెండా పండుగ అంటే కూడా బాగా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు కూడా బాగుండేది. సో కాబట్టి అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక చిన్న అనాలిసిస్. చాలామందికి 2 సంవత్సరాలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర. ఇక ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక ఆ వాతావరణం మొత్తం వేడెక్కిపోతుంది. ఇక ప్రచారాలు స్టార్ట్ అవుతాయి. ఏం సంపాదించుకున్నా ఈ 2 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు సంపాదించుకోవాలి. తర్వాత సంవత్సరం ఏం చేస్తారంటే తిరుగుతారు. సేవా కార్యక్రమాలు చేసినట్టు నటించడం అవి ఇవి అవన్నీ జరుగుతాయి. అది ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా గదే కార్యక్రమం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా మరి నెక్స్ట్ సీఎం ఎవరు అనేది నేను చెప్పబోతున్నా. ఇక వీడు అమ్ముడు వేయండు ఇవన్నీ అంటే చిల్లరగాలు అనే మాటనే. సో కామెంట్ పెట్టినోళ్ళకు కూడా చెప్తున్నా, మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఏది ఉన్నా కూడా వాడు ఏముండదు వాడే గెలుస్తాడని చెప్పాలన్నట. మనకి ఏం సినిమానే ఉండదు, వాడు గెలుస్తాడని చెప్పాలంటారు. ఎక్కడి నుంచి చెప్తామండి? హైడ్రాలిక్ యంత్రాలు పెడితే కూడా లేవు నూనె పట్టుకొని వాడే గెలుస్తాడని చెప్పమంటారు కొంతమంది. అంటే కొంచెం అన్నా మనం ఆలోచించాలి. మనం ఇక్కడనే ఈ దేశంలో పుట్టినాం. అంతా ఈ దేశపోలే. పాకిస్తాన్ వాడు ఎవరు లేడు ఇక్కడ. ఈ దేశం వాళ్ళే. తెలంగాణలో ఉన్నోళ్ళు తెలంగాణలో పుట్టిన వాళ్ళమే అందరం ఉన్నాం ఇక్కడ. సో మరి తెలంగాణకు నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు అనేది రాజకీయాలకు అతీతంగా నా యొక్క అనాలసిస్. అంటే చాలామందితో మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, జనాలు ఏం చెప్తా ఉన్నారు, జనాల నాడు ఎట్లున్నది అనేది నేను మీకు ఒక వీడియోలో చెప్తా. సో ముఖ్యంగా మిత్రులారా, ముఖ్యమంత్రి రేసులో ఎవరో ఉన్నారంటే ఒక వీళ్ళే 5. నేను తమ్మునేలు కూడా పెట్టిన. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కేసీఆర్ ఉంటాడు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మిత్రులారా కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు. వీళ్ళిద్దరే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వీళ్ళిద్దరిట్లలో ఎవరన్నా ఒకరు. బీఆర్ఎస్ఏ కనుక ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న అవుతాడు. మరి ఎవరైతారు అనేది కూడా చెప్తా ఇప్పుడే. నెక్స్ట్ కాంగ్రెస్లో అసలు పోటీ లేదు. రేవంత్ రెడ్డికి పోటీ లేదు. రేవంత్ రెడ్డి కిందనే ఎవడైనా. సో కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి ఇక సచ్చుకుంటే రేవంత్ రెడ్డి, ఇంకొకరు లేరు. నెక్స్ట్ బీజేపీలో పోటీ లేదు మిత్రులారా. బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి ఈటెల రాజేందర్, బండి సంజయ్ వీళ్ళిద్దరు పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరిట్లలో ఎవరెవరు కాబోయే ముఖ్యమంత్రి అందులో నోడౌట్. సరే మరొక బీసీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఎక్కువ శాతం ఎక్కువ వినబడేది ఏంటంటే ఈటెల రాజేందర్, బండి సంజయ్ పేర్లు అయితే ఎక్కువ వినబడతా ఉన్నాయి. సో రాజకీయాలకు అతీతంగా ఈ జోకుడు కార్యక్రమం లేదు ఇక. ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ అన్నట్టు ఇది. సో మొత్తానికైతే 5 ముఖ్యమంత్రి రేసు ఉన్నారు. మరి ఇవే 3 పార్టీలు అంటే 4వ పార్టీ వస్తుంది. అవసరం అనుకుంటే 5వ పార్టీ కూడా వస్తుంది. ఇంకా 2 కొత్త రాజకీయ పార్టీలు. కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నది, తీర్మానం వలన కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు. సో ఈ 2 కొత్త పార్టీలు కూడా నెక్స్ట్ రాబోతా ఉన్నాయి. సో మరి రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి అనేది ఒక చిన్న అనాలిసిస్, 3-4 నిమిషాల అనాలిసిస్ మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ 3-4 నిమిషాల అనాలిసిస్ను తప్పకుండా చూడండి. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి మనం అనుకున్నట్టు ఒకే ఒక వ్యక్తి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరున్నారంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి, ఆర్ఆర్ రేవంత్ రెడ్డి. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరున్నారు. మూడోది బీజేపీ నుంచి వెళ్ళి ఈటెల, బండి సంజయ్ ఇద్దరున్నారు. 4వది ఇది బీజేపీ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది. 4వది తీర్మార్మలన్న ముఖ్యమంత్రి పదవి కాదు కానీ కొత్త పార్టీ పెట్టేటట్టున్నాడు తీర్మార్మలన్న. బీసీలను కొంచెం బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొత్త పార్టీ పెట్టే అవకాశాలు తీర్మార్మలన్న కనబడతాం. తీర్మార్మలన్నను కూడా లిస్టులో రాయాలి తప్పదు ఇప్పుడు. ఎందుకంటే తీర్మార్మలన్న చాలా పెద్ద మనిషి అయిపోయాడు, అందులో నో డౌట్. నెక్స్ట్ కల్వకుంట్ల కవిత, ఈమె కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు మాపు కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి కాబట్టి మిత్రులారా. సో కంపల్సరీ కవిత పేరు కూడా రాయాలి, కొత్త పార్టీ. ఇవి 2 కూడా న్యూ పార్టీ, కొత్త పార్టీ, న్యూ పొలిటికల్ పార్టీ. సో ఇద్దరు చెరోడు పెట్టుకుంటారు ఇక పార్టీ. సో మరి రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి అనేది చూద్దాం మిత్రులారా. 100% ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన ఈ బ్యాలెట్ పేపర్తో పెట్టు, ఇప్పుడు ఒక్కసారి ట్రయల్ అయ్యండి తెలంగాణలో, బ్యాలెట్ పేపర్తో పెట్టండి, ఒక్క సీటుకి వెళ్తుంది కాంగ్రెస్. పరిస్థితి ఏంటంటే అంత అధ్వానంగా ఉన్నది.
చాలా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద. అంటే కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది ఇందులో, నో డౌట్. అంటే ఇక వీళ్ళు ముఖ్యమంత్రి అవ్వడం చాలా కష్టం. కారణాలు ఏంటంటే మెయిన్ హామీలు, ముఖ్యంగా ఏంటంటే హామీలు అమలు కాని హామీలు. అంటే అధికారంలోకి ఎట్లయినా రావాలి, వచ్చినాక ప్రజలను మెప్పించుకుందాం అనుకున్నారు కానీ అది సాధ్యమవుతలేదు. ముఖ్యంగా నిరుద్యోగులు ఒక్కటి, నెక్స్ట్ ఏంటంటే రైతులు, ఇవి 2 ఓట్లు పడాయి. ఇక పోతే ఉద్యోగస్తులు అసలే ఓట్లు వేయరు. ఎందుకంటే ఈ మెయిన్ దెబ్బ ఏంటంటే ఈ 3టితో పడతాయి, అమలు కాని హామీలు, అలాగే నిరుద్యోగులు అంటే ఉద్యోగాలు లేవని వీళ్ళేరు. రైతుల పరిస్థితి అయితే ఇక అధ్వానంగా ఉన్నది. రైతుల పరిస్థితి వాళ్ళేరు. ఉద్యోగులు అయితే వాళ్ళకి కావాల్సిన అలవెన్సెస్ వస్తలేవు, రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కాబట్టి అప్పుడున్నట్టే ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డికి షాకే. ఇంకా పోతే నెక్స్ట్ ఏంటంటే ఫైటింగ్ బిట్వీన్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఫైట్ ఉంటుంది మిత్రులారా. అందులో నో డౌట్ నెక్స్ట్ జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ, చాలామంది అనుకుంటారు బీజేపీకి వీకర్ అంటే చాలా బలహీనుడు ఉన్నారు అధ్యక్షుడు. బలహీనుడు కాదు, మొన్న కాంగ్రెస్ మీద బలమైందా? రేవంత్ రెడ్డిని బలమైన అనుకొని గెలిపించారా? కేసీఆర్ మీద కోపంతో మాత్రమే రేవంత్ రెడ్డిని గెలిపించారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నది. సో కాబట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఏ ఒక్కరు ఎవరిని అడిగినా అనవసరంగా వేసిన ఓట్లు అంటాను. లాస్ట్కు మిత్రులారా కొంతమంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి పోయిన వాళ్ళు కూడా ఏమంటారంటే అనవసరంగా వచ్చినాం, ఆ పార్టీలు ఉన్న అయిపోంటారు లీడర్లు నేను మాట్లాడితే. అంటే అంత వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్కు. కాబట్టి కాంగ్రెస్ అనేది రాదు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. 95% రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు. ఈ 5% అంటే ఏంటంటే దింపుడుగాల ఆశలు అంటారు చూసిలా మిత్రులారా, ఒక గది ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి క్లోజ్ అయిపోయాడు. ఇక పోతే బీఆర్ఎస్ బీజేపీ. బీఆర్ఎస్ కనుక ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 2 జరగాలి. ఏం జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కావద్దు. అంటే వీళ్ళను కనుక రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే 100కు 100% బీఆర్ఎస్ వస్తుంది. ఇందులో నో డౌట్ 100కు 100%. ఇక మీరు నన్ను అమ్ముడు వేయనండి, కొనుడు వేయనండి, కేసీఆర్ను కేటీఆర్ను కనుక అరెస్ట్ చేయకపోతే, ఒకవేళ అరెస్ట్ చేసిరు ఫర్ ఎగ్జాంపుల్, అరెస్ట్ చేసినా బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు కొంచెం స్పష్టంగా కొంచెం కనబడుతున్నాయి. అంటే ఒకవేళ 4 నెలలు వేయచ్చిండు జైలుకు కేసీఆర్, ఫుల్ సింపతి వస్తుంది. 5 నెలలు వేయచ్చిండు, ఫుల్ సింపతి వస్తుంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రమే ఓడిపోయే అవకాశాలు జైలుకు పోతే. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ 3 నెలలు 4 నెలలు పోతే మరి బీఆర్ఎస్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దు అంటే ఏం చేయాలి? అంటే కనీసం 2 నుండి 3 ఏళ్ళు 3 సంవత్సరాలు గనక ఈ యొక్క కేసీఆర్ను కేటీఆర్ను ఇద్దరిని గనక జైల్లో పెడితే, లోపల పడితే 100కు 100% బీఆర్ఎస్ రాదుగా, బీఆర్ఎస్ దొక్కచ్చు. మరి 2-3 సంవత్సరాలు జైలుకు పోవాలంటే కేసీఆర్ కేటీఆర్ పోవాలంటే సాధ్యమేనా? ఎప్పుడు సాధ్యమంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పంపచ్చు, కాళేశ్వరం కేసులో జైలుకు పంపచ్చు, నెక్స్ట్ గొర్రెల స్కామ్ కేసు అని ఉన్నారు, గొర్రెల కేసు అంటారు, ఇంట్లో పంపచ్చు. ఈ కార్ రేస్ అంటారు, ఈ కార్ కేసు రేస్ కేసు, దీంట్లో జైలుకు పంపచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేసినా అన్నిట్లల్లో జైలుకు ఒకదానికి ఒకటి పంపితే 2 సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు. ఒకవేళ కనుక ఇట్లనే తీసుకుపోయి 2 సంవత్సరాలలో జైల్లో పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోతుంది. ఈ 2 నెలలు 3 నెలలు రేవంత్ రెడ్డిని కదా పంపినట్టు పంపితే మళ్ళీ అత్తడు ముఖ్యమంత్రి అవుతారు, అందులో నో డౌట్. ఒకవేళ బీఆర్ఎస్ఏ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ కాదు. ఇది 100కు 100%. 100% 100కు 100% కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అందులో నో డౌట్. టోటల్గా ఈ లిస్టు మొత్తం చూస్తే మిత్రులారా, నేను ఓపెన్గా చెప్తానా, ఇందులో కేటీఆర్ బాగా ప్రొటెస్ట్ చేస్తాడు. ఇక హరీష్ రావు లేడు లీడింగ్లా, ముఖ్యమంత్రి రేసులో హరీష్ రావు లేడు. అందులో కేటీఆర్ 100కు 100% ప్రొటెస్ట్ చేస్తాడు బ్రహ్మాండంగా. మరి ఇక వాళ్ళు ఏం స్కామ్ చేసిర్రో, ఎన్ని లక్షల కోట్లు దొబ్బిర్రో ఏందో మరి భగవంతునికి తెలుసు. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ లంగా అని ప్రూవ్ చేయలేకపోయింది, కేసీఆర్ దొంగ అని ప్రూవ్ చేయలేకపోయింది. కాబట్టి వాళ్ళు కొంత ప్రొటెస్ట్ చేయడంలో గట్టిగా ఉన్నారు. అందులో కేటీఆర్ చాలా హుషారున్నాడు. అంటే
తెలంగాణలో టాప్ 1 ర్యాంకులో ఉన్నది ఎవరంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి కాదు, ఇందులో నో డౌట్. ఒకవేళ వీళ్ళు చేసిన స్కాములో, వీళ్ళు చేసిన దొంగ పనులు, లంగ పనులు అన్నీ ప్రూవ్ అయ్యి 2 సంవత్సరాలు కనుక జైలుకు పోతే సున్నా అవుతారు వీళ్ళు ఒకటి దెబ్బకు. అంటే వీళ్ళని ఎదుర్కోవాలంటే 2 నుండి 3 సంవత్సరాలు జైలుకు పంపితే తప్పితే, ఒకవేళ మిస్టేక్ల లాస్ట్ ఎన్నికలు ఉన్నాయనగా 6 నెలల బయటికి వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. కాబట్టి అవకాశాలు ఎక్కువ కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కొంత స్పష్టంగా కనబడతా ఉన్నాయి, అందులో నో డౌట్. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇవన్నీ అన్ని ముంగటేసి కనుక లోపల నూకితే బీఆర్ఎస్ రాదు. ఇక లేకపోతే ఇట్లనే 2 నెలలు 3 నెలలు మొన్న కల్వకుంట్ల కవిత వేసినట్టు కనుక వస్తే, రేవంత్ రెడ్డి కనుక వేసినట్టు కనుక పోయి వస్తే కనుక బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, సింపతి బాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, ఎటువంటి కేసులు లేకుండా ఇదే టైంలో ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఇక రెండవ ప్లేస్లో బీజేపీ. మరి బీజేపీ వచ్చేదంటే ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ రావాలంటే ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కట్టడి చేస్తే, బీఆర్ఎస్ను కనుక కట్టడి చేసి 2 నుండి 3 సంవత్సరాలు ఈ కేటీఆర్ను కేసీఆర్ను కనుక జైలుకు పంపితే ఆటోమేటిక్గా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇందులో నో డౌట్. ఆటోమేటిక్గా ఇక అది నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని, నన్ను అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టినా బీజేపీ వస్తుంది. కేటీఆర్ను కేసీఆర్ను పూర్తిగా కట్టడి చేస్తే బీజేపీ వస్తుంది, చేయకపోతే బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు లేవు. అంటే ముందు అంటారు కదా, రేవంత్ రెడ్డికి మాత్రం అవకాశాలు లేవు, అరెస్ట్ చేసిన అవకాశం లేదు, అరెస్ట్ చేయకపోయినా అవకాశం లేదు. ఇది 100% జరగబోయేది ఇందులో. సో కేటీఆర్కి ఎక్కువ అవకాశాలు అయితే ఫస్ట్ కేటీఆర్ కనబడతా ఉన్నాయి, తర్వాత ఈటల బండి సంజయ్ కనబడతా ఉన్నాయి, తర్వాత నేను. ఇక పోతే కొత్త పార్టీలు, కవిత పార్టీ రాణించదు, అందులో నో డౌట్. వైఎస్ షర్మిల లెక్క అవుతుంది కవిత పార్టీ. ఇప్పుడు కవిత ఎట్లా సరెండర్ కావాలి బీఆర్ఎస్కు, వాళ్ళ నాయనని ఎట్లా ఒప్పించాలి, ఏ విధంగా కేటీఆర్కు దగ్గర కావాలి, అన్నకు దగ్గర కావాలి. ఎందుకంటే వాళ్ళతో అయితలేదు, కొత్త పార్టీ పెట్టి గిటాన్ అవుతామా లేదని. కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెట్టాలి, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరు కవితకు, ఎంపీ టికెట్ ఇయ్యరు బీఆర్ఎస్లో. బీఆర్ఎస్ నుంచి పక్క వ్యక్తి అంటే కల్వకుంట్ల కవిత. కవిత బీఆర్ఎస్కు సరెండర్ కావాలని చూస్తూ ఉన్నది. ఇక పోతే తీన్మార్ మల్లన్న ఏంటంటే పార్టీ పెడితే 1-2 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా బీజేపీతోనే అలయన్స్ అవుతాడు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసేది బీజేపీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీతోని తీన్మార్ మల్లన్న అలయన్స్ అవుతాడు. 1-2 సీట్లు తీన్మార్ మల్లన్న గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకో సీటో 2వ సీట్లో 1-2 సీట్లు అంతకంటే ఎక్కువ రావు. సో బీసీలు మొత్తం కూడా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలే కనబడతా ఉన్నాయి, అందులో నో డౌట్. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ బీసీలు తొక్కలేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీ బిల్లు అంటాడు. కాబట్టి ఈయనతో కాదనేది డిసైడ్. రాహుల్ ప్రధాని గాడు, ఈయన బిల్లు చేయడు. కాబట్టి ఇది బీజేపీతోనే సాధ్యమని ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది, ముఖ్యంగా బీసీ సంఘాల నాయకులకు అర్థమైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల తీన్మార్ మల్లన్న కనుక పార్టీ పెడితే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, 1-2 సీట్లు గెలవగలుగుతాడు. బీజేపీ నుంచి వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక పోతే చాలామంది బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అవుతుందంటే ఇది కాదు, ఎట్టి పరిస్థితి కాదు. ఎందుకు కాదంటే బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అయితే బీజేపీ వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారండి, ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారా? కేటీఆర్ని కేసీఆర్ కాదని బండి సంజయ్ ఈటల రాజేందర్కి ముఖ్యమంత్రి ఇచ్చి మేము ఎన్నుకుంటామంటారా? కేసీఆర్ కుటుంబం ఆ పరిస్థితులలో ఉంటుందా? ఉండదు. కాబట్టి అలయన్స్ అయ్యే అవకాశాలు లేవు. ఒకప్పుడు ఒకవేళ ఉంటే కావచ్చు, కవిత చెప్పినట్టు ఒకప్పుడు ఏంటంటే అప్పుడు బాగా ఒత్తిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే గజగజ వణికి ఒక్కొక్కరు మనకి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కు పోయినారు 10 మంది ఎమ్మెల్యేలు. సో అటువంటి పరిస్థితులలో అప్పుడేమైనా అవకాశం ఉండొచ్చు, కవితను అరెస్ట్ చేసినప్పుడు ఏమైనా అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఒంటరిగానే గట్టిగా ఉన్నది, అందులో నో డౌట్. 2వ ప్లేస్లో బీజేపీ ఉన్నది, 3వ ప్లేసులోనే కాంగ్రెస్ ఉన్నది. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడితే 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. కవితకు 1 సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే కవిత బీసీలను ఉద్దేశించి కవిత పార్టీ పెడితే నడవదు. ఎందుకంటే ఒక బీసీ పార్టీ పెట్టాలి, అప్పుడే నడుస్తుంది తెలంగాణలో, అందులో నో డౌట్. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కల్వకుంట్ల కవిత బీసీలకు సంబంధించి ఒక పార్టీ పెడితే నడిచే అవకాశాలు లేవు. కవిత బీసీ ఉద్యమం చేస్తే
పైసలు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు లెక్క పైసలు ఇచ్చి వార్తలు రాయించుకోవాలి తప్పితే ప్రజలు మాత్రం రిసీవ్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ నంబర్ 1 కేటీఆర్, నంబర్ 2 ఈటల బండి, ఈ ఇద్దరిట్లలో అంటే ఈ ముగ్గురిట్లలోనే ముఖ్యమంత్రి అవుతారు ఎవరన్నా. కేటీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, ఈ ముగ్గురిట్లలోనే మన తెలంగాణకు నెక్స్ట్ కాబోయే సీఎం ఈ ముగ్గురిట్లలో ఒకరు. ఇందులో ఎక్కువ శాతం ఎవరున్నారంటే కేటీఆర్కి ఎక్కువ శాతం ఉన్నది. ఇది నేను రాజకీయాలకు అతీతంగా చెప్తాను. నాకు కేటీఆర్ అంటే ఇష్టం లేదు, నాకు కేటీఆర్ అంటే 5 పైసల వంతు ఇష్టం లేదు. కానీ రాజకీయాలకు అతీతంగా ప్రజల నాడెట్లున్నది. ఎందుకంటే కేటీఆర్ కూడా అంత ఫాస్ట్గా ఉన్నాడు, సూపర్ ఫాస్ట్ ఉన్నాడు, కొంత సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉన్నది, ప్రతి విషయం ఇట్లా నోట్లో ఇట్లా నాలుక మీద ఉన్నది ప్రతి విషయం. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది. సో మరి మిత్రులారా, నా యొక్క అనాలసిస్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.